మనం రోమ పత్రిక చూద్దామండి. ఆ, నాకు ఎట్లా నాకు కనపడరా మీరు? ద బుక్ ఆఫ్ రోమన్స్. రోమిలకు రాసిన పత్రిక కనపడుతుందండి అందరికి? కనిపిస్తుంది. ఓకే. రోమిలకు రాసిన పత్రిక. ఈ పత్రికలో మనం మాట్లాడుకున్నట్లుగా 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాలు ఉన్నాయి. మనకి ఉన్న మెటీరియల్లో 14 వారాలకి ఆ యొక్క మెటీరియల్ ఉంది. తర్వాత ఈ యొక్క రోమిలకు రాసిన పత్రిక యొక్క నేపథ్యం, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ని మనం గమనించినట్లయితే దీని యొక్క రోమ పత్రిక యొక్క రచయిత ఎవరండి? పౌలు. చూసి చదవచ్చు. గుడ్. శ్రోతలు అంటే ఇది ఎవరి కోసం రాయబడి ఉంది? అది ఎవరి కోసం అంటే రోమాలో ఉన్న క్రైస్తవులు. మనం రోమపత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలలో మనం చూడొచ్చు. అక్కడ ఉన్న క్రైస్తవులకి. తర్వాత దాంట్లోనే మనం 12 నుంచి 14 వచనాలు గమనించినట్లయితే ఎక్కువగా అన్యులైన విశ్వాసులు, అంటే యూదులైన విశ్వాసులు, అన్యులైన క్రైస్తవులు, అంటే అందరికీ ఆ యొక్క రోమ పత్రిక రాసినట్లుగా మనం చూడొచ్చు. ఈ పత్రిక యొక్క ఉద్దేశము ఏంటి అని మనం గమనించినట్లయితే ఈ యొక్క సువార్తను క్రమముగా తెలియపరచుట. ఇది థియోలాజికల్ గా రోమ పత్రిక చాలా బాగుంటుందండి. చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. దయచేసి ఒక చిన్న సలహా ఏంటి అంటే, మరలా మీరు వచ్చే వారం లోపు మీకు సమయం కుదురించుకొని ఒక 16 ఈ అధ్యాయాలు అన్ని చదివితే మీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే మీకు చెప్పే విషయాలు ఇంకా ఈజీగా అర్థం అవుతా ఉంటుంది. తర్వాత మీరు ప్రతి వారము ధ్యానించుకుంటూ వెళ్ళినప్పుడు ఇంకా చాలా విషయాలు చాలా ఈజీగా అర్థం అవుతా ఉంటుంది. ఎందుకంటే మన పాస్టర్ గారు చెప్పారు, సామెతలు అయిపోయిన తర్వాత మనం రోమన్స్ చూద్దామా, హీబ్రూ చూద్దామా అని చెప్పారు. సో ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకొని దీన్ని చదివి ఈ మనం 3-4 నెలలు ఫాలో అయిన తర్వాత మరలా ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చి మరలా రోమపత్రిక ధ్యానించాలన్నప్పుడు ఇంకా మీకు చాలా విషయాలు అర్థమవుతా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశము సువార్తను క్రమముగా తెలియపరచుట. అంటే చాలా కన్ఫ్యూజన్ లో వారందరూ ఉన్నప్పుడు పౌలు గారు పత్రిక రాస్తారు. సువార్త అంటే ఏంటిది, ఏది నిజమైన సువార్త, ఎలా ఉంటుంది అనే విషయాన్ని. ఈ పత్రిక యొక్క రెండవ ఉద్దేశం ఏంటి అంటే, అన్యుల పట్ల యూదులకు, యూదుల పట్ల అన్యులకు ఉన్న చులకన భావమును తొలగించుట. ఏమనుకుంటున్నారంటే యూదులేమో మేమే గ్రేట్, ఈ అన్యులు వీళ్ళు ఇలా వచ్చారు కాబట్టి వీళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించాలి అంటే వీరు తప్పకుండా సున్నతి పొందాలి అన్నట్లుగా యూదులు మాట్లాడుతా ఉన్నారు. కానీ అన్యుల నుండి వచ్చిన వాళ్ళేమో యూదులని దేవుడు త్రోసివేశారు, యూదులని దేవుడు పట్టించుకోలేదు, మాకే దేవుడు కృప అనుగ్రహించాడు అన్నట్లుగా అన్యులు యూదుల పట్ల ఒక చులకన భావంతో ఉన్నారు. ఆ పరిస్థితులలో ఈ యొక్క పత్రిక రాయడమైంది. కాబట్టి ఈ పత్రిక యొక్క ఉద్దేశాలు, 2 ఉద్దేశాలు. ఒకటేమో సువార్తను క్రమంగా తెలియపరచుట, రెండోది అన్యుల పట్ల యూదులకు, యూదుల పట్ల అన్యులకు ఉన్న చులకన భావాన్ని తొలగించుట అనేది ఈ యొక్క రోమా పత్రిక యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఎప్పుడు ఈ యొక్క రోమ పత్రిక రాయబడింది అంటే దాదాపు క్రీస్తు శకం 57వ సంవత్సరంలో ఈ యొక్క రోమా సంఘానికి పౌలు గారు పత్రిక రాయడం అయింది. ఈ యొక్క పత్రిక రోమా సంఘానికి ఎలా వెళ్ళింది అంటే ఎక్కువ శాతం ఈ పత్రిక ఫీబే ద్వారా అందించబడింది. మనం రోమ పత్రిక 16వ అధ్యాయంలో మొదటి 2 మాటలు మనం గమనించినట్లయితే అక్కడ చాలా క్లియర్ గా వాక్యంలో మనకి కనబడతా ఉంటుంది. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవాలని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయరాలై ఉండెను. ఆ యొక్క మాటలను బట్టి ఈ యొక్క పత్రిక, రోమ పత్రిక రోమ సంఘానికి
ఈ ఫీబే ద్వారా అందించబడినది అన్నట్లుగా కనపడతా ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ స్లైడ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశం. పత్రిక యొక్క ఈ ఉద్దేశం ఏంటంటే సువార్తను క్రమంగా తెలియపరచడానికి పౌలు గారు ఈ యొక్క పత్రిక రాశారు. తర్వాత ఆ యొక్క 2 గ్రూపుల మధ్యలో ఉన్న ఆ చులకన భావాన్ని తొలగించడానికి కోసం ఈ యొక్క పత్రిక రాసినట్లుగా మనం గమనించాలండి. తర్వాత నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్దాం. ఈ యొక్క కాలక్రమం అసలు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 47 నుంచి 49 సంవత్సరాల వరకు పౌలు మొదటి మిషనరీ ప్రయాణం. ఇది మీరు రాసుకోనక్కర్లేదులేండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. తర్వాత 50 నుంచి 53 సంవత్సరం వరకు రెండవ మిషనరీ ప్రయాణం. తర్వాత 53 నుంచి 57 వరకు మూడవ మిషనరీ ప్రయాణం. తర్వాత 57వ సంవత్సరంలో రోమా పత్రిక రాయడం అయిందండి. అంటే దాదాపు 3 మిషనరీ ప్రయాణాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క రోమా సంఘానికి పౌలు గారు పత్రిక రాసినట్లుగా మనం చూడొచ్చు. తర్వాత 58వ సంవత్సరంలో పౌలు గారిని యెరూషలేములో అరెస్ట్ చేశారు. తర్వాత 60 నుంచి 62వ సంవత్సరం మధ్యలో రోమాలో ఖైదీగా చేయబడ్డాడు. తర్వాత 67వ సంవత్సరంలో పేతురు మరియు పౌలు గారు ఇద్దరు ఉరి తీయబడ్డారు. అది జస్ట్ పౌలు గారి యొక్క మనకి బ్యాక్గ్రౌండ్ ఏ సంవత్సరంలో ఏది జరిగిందనే విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. సో ఇక్కడ నుండి మెయిన్ అండి, ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా గమనించాలి. దయచేసి మీరందరూ మీ బైబుల్స్ రోమా పత్రిక తీసి పెట్టుకోండి. మీ బైబిల్స్ అన్ని తీసి పెట్టుకోండి. ఎందుకంటే దీంట్లో మనం రిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. ప్రతి మాక్సిమం అన్ని రిఫరెన్సెస్ చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ఇంట్రడక్షన్ అర్థమైతే దాదాపు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా రోమా పత్రికలు 16 అధ్యాయాలను మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ రోమా పత్రిక యొక్క ముఖ్యాంశం మనం చూద్దాం. ఆ యొక్క ముఖ్యాంశం ఏంటి అంటే రక్షణ యొక్క సువార్త. ఈ రోమా పత్రిక ఉద్దేశం మొత్తం ఏంటి అంటే రక్షణ యొక్క సువార్త. అది దాని గురించి తెలియజేయబడతా ఉంటుంది. అది ఏంటి అంటే యేసుక్రీస్తుపై విశ్వాసము ఉంచిన వారికి దేవుని నీతి ఇవ్వబడుతుంది. సింపుల్ అండి. ఈ రోమా పత్రిక మొత్తం చెప్పేది ఏంటి అంటే ఎవరైతే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని నీతి ఇవ్వబడుతుంది అనే ఒకే ఒక అంశం మీద ఈ యొక్క 16 అధ్యాయాలు రాయబడ్డాయి. అంటే దేవుని నీతిని మనం ఎలా పొందుకోవాలి, మొదట దేవుని నీతి యొక్క అవసరత ఏంది, దేవుని నీతిని మనం ఎలా పొందుకోవాలి, దేవుని నీతి మన జీవితాలలో ఏ విధంగా నిరూపించబడింది, ఏ విధంగా మనం దేవుని నీతిని కలిగిన ప్రజలంగా మనం ఈ లోకంలో జీవించాలి అనే విషయాన్ని మనం నేర్చుకునేదే రోమా పత్రిక. మనం ఎఫెసీ పత్రిక ధ్యానం చేసినప్పుడు మీకు ఒక విషయం చెప్పాను. దాంట్లో ఎఫెసీ పత్రిక సెంటర్ లో కాబట్టి అనే పదం ఉంది అనే విషయాన్ని మనం గమనించాం. మనం చాలా సేపు డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందండి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి మాటలో మనం చూసాం. ఏం చూసాం? చెప్తారా అన్నట్టు నేను వెయిట్ చేస్తాను. కాబట్టి మీరు సమాధానమును కాబట్టి అని ఉంది. అంటే ఎఫెసీ పత్రికలో 3 అధ్యాయాలు విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అంటే ఏంటి దేవునిలో మనం ఏమై ఉన్నాం అనే విషయాలను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి 4వ అధ్యాయం నుండి ఏం చెప్తున్నారంటే కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు అనేది 4, 5, 6 అధ్యాయాలు మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని అక్కడ తెలియజేయడం అయింది. అంటే ఎఫెసీ పత్రికలో 3 అధ్యాయాలేమో విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత 4, 5, 6 అధ్యాయాలు ఎలా జీవించాలి అనే విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. అలానే రోమా పత్రికలో కూడా ఏమైందంటే మొత్తం 16 అధ్యాయాలు కదండి. 16 అధ్యాయాల్లో మనకి ఈ రోమా పత్రిక యొక్క ముఖ్యాంశాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అది ఏంటి అంటే
ఆ రోమపత్రిక మొత్తం చెప్పేది రక్షణ యొక్క సువార్తను గురించి తెలియజేస్తా ఉంది. అది ఏంటి అంటే యేసుక్రీస్తుపై ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి దేవుని నీతి ఇవ్వబడుతుంది అనేది ముఖ్యాంశం. కాబట్టి ఆమేన్. ఆ దేవుని నీతికి ఎవరెవరికి దేవుని నీతి కావాలి, ఎలా పొందుకోవాలి అనే విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రోమా పత్రిక 12వ అధ్యాయంలో మొదటి మాటలో ఒక అక్షరం కనపడతా ఉంటుంది, ఒక పదం. చదువుతారా? రోమా పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, కాబట్టి అంటే మనం దేవుని నీతి, రక్షణ యొక్క సువార్త, ఆ సువార్త ద్వారా యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారికి దేవుని నీతి ఇవ్వబడుతుంది అనే విషయం రోమపత్రిక మొత్తం మాట్లాడుద్దండి. అదొక్కటే టాపిక్ మాట్లాడుద్ది. ఆ ఒక్క టాపికే మాట్లాడుతూ మనం ఏ విధంగా దేవుని నీతిని పొందుకున్నాం, ఏ విధంగా దేవుని నీతి మనకు అనుగ్రహించబడ్డది, ఏ విధంగా ఇజ్రాయెల్ ఏ విధంగా ఉన్నారు, అన్యులమైన మనం ఎలా ఉన్నాం అనే విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొదటి అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు ఎక్స్ప్లెయిన్ చేయబడ్డ తర్వాత 12 నుంచి 13, 13, 14, 15, 16 అధ్యాయాలు ఏం చెప్తున్నాయంటే మనం దేవుని నీతిని కలిగిన బిడ్డలంగా ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా కనపడతా ఉంటదండి. కాబట్టి మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. అంటే ఈ యొక్క ముఖ్యాంశం మొత్తం దేవుని నీతి అనే విషయాన్ని కనపడతా ఉంటది. దీంట్లో ముఖ్య వచనం, రోమా పత్రికలో ముఖ్యమైన వచనం ఏంటి అంటే రోమపత్రిక మొదటి అధ్యాయం 16, 17 వచనాలండి. ఇవి ముఖ్యమైన వచనం. ఆ యొక్క వచనము మనకి పీపీటీలో కనపడతా ఉంటుంది. ఎవరైనా చదువుతారండి? సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంటే ఇది ముఖ్య వచనం అండి. రోమపత్రిక మొత్తం ముఖ్య వచనం. ఎందుకంటే మనం రక్షణ యొక్క సువార్త, దేవుని నీతి అనే విషయాన్ని గమనించాం. దయచేసి నెక్స్ట్ వీక్ కల్లా ఈ యొక్క 2 వచనాలు అందరూ బైహార్ట్ చేయండి. బైహార్ట్ చేయండి. అంటే పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నారంటే, నేనైతే సువార్తను గూర్చి సిగ్గుపడు వాడను కాను అని చెప్తూ ఆ సువార్త ద్వారా ఏమి లాభం కలుగుతుంది అనే విషయాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. ఎందుకు పౌలు గారు సువార్తను గురించి సిగ్గుపడడం లేదు అంటే, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభు కొందరికి మాత్రమే దేవుడు అనుకుంటారు. కానీ పౌలు గారు చెప్పే విషయం ఏంటంటే, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ రక్షణ కలుగజేయడానికి అది దేవుని యొక్క శక్తి. తర్వాత 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. అంటే మనం ఇంతకు ముందు పైన కూడా చూసాం కదండి, రక్షణ స్టార్టింగ్ లో రక్షణ యొక్క సువార్త, యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారికి దేవుని నీతి ఇవ్వబడుతుంది. అంటే మన విశ్వాసం వల్ల దేవుని నీతిని పొందుకుంటాం అనేదే ఈ రోమ పత్రిక మొత్తం సారాంశం అండి. మనం ఏదో క్రియల వల్ల లేకపోతే దేని వల్లనో కాదు, ఓన్లీ బై ఫేత్, విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని నీతి మనకు వస్తుంది. ఆ సువార్త అనేది రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అనేది ఈ యొక్క రోమా పత్రిక యొక్క ముఖ్యాంశము అనే విషయాన్ని మనం గమనించాలండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ ఏంటి అంటే ఈ రోమా పత్రిక యొక్క రూపురేఖలు. మనం ముఖ్యాంశం ఏం చూసామండి? ముఖ్యాంశం ఏంటి? నాకు క్వశ్చన్స్ అడగడం ఎక్కువ అలవాటు, మీరు కూడా సమాధానాలు చెప్పడానికి ఇష్టపడండి.
సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడిని. 16, 17. యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారికి దేవుని నీతి ఇవ్వబడుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని నీతి ఇవ్వబడుతుంది అనేది మనం ముఖ్యాంశంగా చూసాం. ఈ యొక్క రోమపత్రిక 16 అధ్యాయాలు వాటి యొక్క షేప్ ఎలా ఉంటుంది, వాటి యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈ స్లైడ్ లో చూద్దాం. మొదటి అధ్యాయము 1 వచనం నుంచి 17 వచనం వరకు పౌలు యొక్క పరిచయ మాటలు. ఓకేనండి, పౌలు గారి యొక్క పరిచయ మాటలు తెలియజేస్తా ఉన్నారు. రెండవది మనము మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 3వ అధ్యాయం 20వ వచనం వరకు నీతిమంతుడుగా ఉండుట యొక్క అవసరత గూర్చి అక్కడ తెలియజేస్తా ఉన్నారండి. నీతిమంతునిగా ఉండుట యొక్క అవసరత. తర్వాత మూడో అధ్యాయము 21వ వచనం నుండి 5వ అధ్యాయము 21వ వచనం వరకు, 3వ అధ్యాయం 21 నుంచి 5వ అధ్యాయం 21 వరకు మనం ఏ విధంగా నీతిమంతునిగా తీర్చబడతాము అనే విషయాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. అంటే సింపుల్ గా ఇలా చెప్పొచ్చు, దాన్ని ఇంకా ఈజీ చేయడానికి స్టార్టింగ్ పరిచయ మాటలు, మనం ఇంకా అర్థం చేసుకోవడానికి మొదటి 3 అధ్యాయాలు. సరిగా వచనాలను మనం కొద్దిగా పక్కన పెట్టేసి కొద్దిగా గమనించినట్లయితే మొదటి 3 అధ్యాయాలు నీతిమంతునుగా ఉండుట యొక్క అవసరతను గూర్చి తెలియజేస్తా ఉన్నాయి. తర్వాత 4-5 అధ్యాయాలేమో మనం ఏ విధంగా నీతిమంతునిగా తీర్చబడతాం అనే విషయాన్ని 4-5 అధ్యాయాల్లో తెలియజేస్తా ఉంటాయి. తర్వాత 4వది 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయము 39 వచనాల వరకు, అంటే చివరి వరకు, అంటే 6, 7, 8 అధ్యాయాలు నీతిమంతునుగా చేయబడుట, అంటే ఆ తీర్చబడతాం, తర్వాత నీతిమంతునుగా ఏ విధంగా ఆ యొక్క పర్ఫెక్ట్ లోనికి వెళ్తాం అనే విషయాలను 6, 7, 8 అధ్యాయాలు తెలియజేస్తాయండి. తర్వాత 9, 10, 11 అధ్యాయాలు నీతిమంతులుగా నిరూపిస్తాయి. ఏ విధంగా మనం నీతిమంతులం అయ్యాం అనే విషయాన్ని అక్కడ నిరూపించబడ్డట్లుగా ఆ యొక్క 9, 10, 11 అధ్యాయాలు మనకు కనపడతా ఉంటాయి. తర్వాత 12, 13, 14, 15 అధ్యాయాలు, 12, 13, 14, 15 ఈ 4 అధ్యాయాలేమో నీతిమంతునిగా మనం ఏ విధంగా జీవించాలి అంటే ఒకసారి ఈజీగా మనం అర్థం చేసుకున్నట్లయితే నీతిమంతుడిగా ఉండుట యొక్క అవసరత ఏంది, ఆ అవసరతను గ్రహించిన తర్వాత ఏ విధంగా మనం నీతిమంతునిగా తీర్చబడతాం, ఏ విధంగా ఆ నీతిమంతునిగా తీర్చబడిన తర్వాత దేవుడు డిసైడ్ చేసిన తర్వాత దాన్ని నీతిమంతులుగా ఎలా చేయబడతాం, తర్వాత చేయబడ్డ తర్వాత మనం నీతిమంతునిగా ఏ విధంగా నిరూపించబడతాం, ఏ విధంగా నీతిమంతునిగా జీవిస్తాం అనే విషయాలు 15 అధ్యాయాల వరకు కనపడతాయండి. తర్వాత లాస్ట్ 16వ అధ్యాయం ఏంటి అంటే పౌలు యొక్క ప్రణాళికలు మరియు ముగింపు మాటలు ఆ యొక్క అధ్యాయంలో ఉంటాయి. కాబట్టి మొదటి నుండి నేను చెప్తున్నట్లుగా ఈ యొక్క రోమపత్రిక మొత్తము దేవుని నీతి అనే విషయంలో నుండి పక్కకి ఎక్కడికి పోదండి. ఒకటే ముఖ్య అంశము, అది ఏంటి అంటే రక్షణ సువార్తను నమ్మడం ద్వారా మనము దేవుని నీతి మనకు ఆపాదించబడుతుంటుంది, దేవుని నీతిని మనం పొందుకుంటాము అనే విషయాన్ని మొదటి అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఒకే ఒక అంశం చుట్టూ విషయాలన్నీ తిరుగుతూ ఉంటాయండి. అంటే పౌలు గారి యొక్క ఉద్దేశము లేక పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే రైట్ గాస్పల్, ఒక సత్యమైన సువార్త, ఒక డీటెయిల్డ్ సువార్త. అక్కడ ఇది దాదాపు ఒక థియలాజికల్ గా ఉంటుందండి, చాలా సిస్టమాటిక్ ఉంటుంది. ప్రతి విషయము ఎక్స్ప్లెయిన్ చేస్తూ నువ్వు ఏ విధంగా నీతిమంతుడు అయ్యావు, నువ్వు ఏ విధంగా జీవించాలి అనే విషయాలు చాలా క్లియర్ గా ఉంటాయండి. అందుకోసం నేను చెప్తా ఉన్నాను, దయచేసి ఈ రోమపత్రిక ఏ ఒక్క వారం కూడా మీరు మిస్ కాకుండా వినడానికి, మీరు చదవడానికి, డిస్కస్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఇవన్నీ మనం చూసిన తర్వాత మన ఆలోచన విధానం చాలా మటుకు మారిపోద్దండి. మన ఆలోచన విధానం మనం ఏ విధంగా
దేవుని నీతిని మనం పొందుకుంటున్నాం, ఏ విధంగా మన భక్తి జీవితాన్ని కొనసాగించగలుగుతాం అనే విషయాలలో ఇంకా చాలా క్లారిటీగా విషయాలు మనకు అర్థమవుతా ఉంటాయి. ఓకేనండి. ఇది ఈ రోమా పత్రిక యొక్క రూపురేఖలు. ఆ యొక్క 16 అధ్యాయాలు వేటి విషయాల గురించి ఆలోచన చేస్తాం అనేది మనకు చాలా క్లియర్ గా కనపడతా ఉంటుంది. మనం తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయంలోకి వెళ్తా ఉన్నాం. రోమా పత్రికలోని ప్రాముఖ్యమైన పదములు, ఇది మనం చెప్పాము, ఇంతకు ముందే మనం చెప్పాము, ఇది చాలా థియలాజికల్ గా ఉంటుంది, ఇది వేదాంతంగా ఉంటుంది, చాలా డెప్త్ గా రోమా పత్రిక ఉంటుంది. ఆ విషయాలను మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏంటి అంటే, రోమా పత్రికలో బోలెడన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలను ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలండి. మనం తర్వాత ఒక్కొక్క స్లైడ్ లో ఒక్కొక్క పదం గురించి మనం చూస్తాం, జస్ట్ మనకి అర్థం కావడానికి. కనికరం అనే పదం రోమా పత్రికలో కనపడతా ఉంటుంది. తర్వాత కృప, తర్వాత విశ్వాసము, పాపము, ధర్మశాస్త్రము, అతిక్రమము, దుర్నీతి, తీర్పు, శిక్షావిధి, ప్రాయశ్చిత్తము, సమాధానము, సమాధాన పడుట, నీతిమంతులుగా తీర్చబడుట, శుద్ధీకరణ, నీతి, తిరిగి జన్మించుట, రూపాంతరము, ఉన్నతి, మహిమ పొందుట, రక్షణ, ఏర్పాటు, ముందుగా ఎరుగుట అనే ఈ యొక్క పదాలు చాలా సార్లు ఈ యొక్క రోమా పత్రికలో కనపడతా ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఇది కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తా ఉంటుంది. పదాలు ఏంటా అన్నట్లుగా కొన్నిసార్లు మనకు అర్థమైనట్టే అనిపిస్తా ఉంటాయి, కొన్నిసార్లు ఏమో ఏంటా అన్నట్లుగా కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ఈ యొక్క రోమా పత్రిక ఇంట్రడక్షన్ లోనే మనం ఈ యొక్క పదాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క దాదాపు నాకు తెలిసి అన్ని అయిపోకపోవచ్చు, మనకు 7:30 దాకా సమయం కదా, 6:53 అవుతుంది. సో మనకి ఎంతవరకు అయితే అంతవరకు మనం ఈ యొక్క పదాలను మనం అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ వెళ్ళమంటారా? ఓకే అండి. నాకు కొంతమంది రాసుకుంటున్నట్లు, నాకు అందరు కనపడట్లే, స్క్రీన్ షేర్ పెట్టాను కదా. రాసుకుంటున్నాం అన్నయ్య, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారు. కనపడుతుంది కదా, కనపడట్లేదమ్మా? ఇందాక రాలేదన్నయ్య, ఇది ఇందాక రాలేదు, అది ఏదమ్మా ఇప్పుడు ఇది పెద్ద జూమ్ గా రాలేదు నాకు. ఇలా నేనేం చేయలేదమ్మా. ఇందాక పెట్టలేదన్న మీరు స్క్రీన్ పైన. పెట్టామ్మా, నాకు రాలేదు, మరి ఎందుకో తేడా చేస్తాను. సరే అన్న, స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది తెలుగు, అందుకే ఓకే, డాడీ ఫేస్ కొట్టిను. ఇవన్నీ ఈ పదాలన్నీ మనం చూద్దామమ్మా. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన పదాలు రోమా పత్రికలో. మొదటి పదము కనికరం. కనికరాన్ని మనం ఎట్లా చెప్పొచ్చు? కనికరం అనేది, కనికరము ముఖ్యముగా అపరాధికి లేదా ఒకరి శక్తికి లోపడి ఉన్న వారికి చూపిస్తారు. కనికరము ముఖ్యముగా అపరాధికి, అంటే ఎవరైనా చాలా పెద్ద తప్పు చేసినప్పుడు వాళ్ళకి కనికరం చూపిస్తా ఉంటారు. లేక ఒకరి కింద చాలా మంది పనిచేస్తా ఉన్నారు అనుకో, ఆ పని చేసే వాళ్ళ బాస్ చాలా శక్తిగల అతను అయినప్పుడు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని బట్టి ఏదైనా తప్పులు చేసినప్పుడు కనికరం చూపిస్తా ఉంటాడు. సో దాన్ని కనికరము అని మనం అర్థం చేసుకోవచ్చు. కనికరము అనగా మనకు అర్హమైనది కాదు, అంటే అది చేయడానికి మనకు అర్హత లేదు అని. సో మనం రోమపత్రిక 6వ అధ్యాయం 23లో అది మనం దాన్ని లాస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే, మన పాపాల వల్ల మనము మరణానికి అర్హులం. మన పాపాల వల్ల మనం మరణానికి అర్హులం. రోమపత్రిక 6:23 చదివినట్లయితే,
ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం. అంటే పాపం చేస్తే దానికి ఇక ఏది లేదండి. ఫైనల్ కంక్లూజన్ ఏందంటే, ఒక వ్యక్తి పాపం చేస్తే దాని ఫైనల్ అది ఏంటి అంటే మరణమే రావాలి. కానీ ఈ కనికరం అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, కానీ క్రీస్తు శిలువపై మన స్థానాన్ని ఆక్రమించుకున్నందున మనము తప్పించబడ్డాం. అంటే మనం దేనికి అర్హులం? మనం పాపం చేస్తున్నాం, మనం పాపులం కాబట్టి మనం దేనికి అర్హులం అండి? మరణానికి అర్హులం. కానీ ఆ మరణాన్ని ఏ విధంగా మరణాన్ని మనం తప్పించబడ్డామంటే, ఆ మన పాపాల యొక్క శిక్ష అయిన ఆ మరణాన్ని ఎవరు తీసుకున్నారంటే క్రీస్తు శిలువపై మన స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. కాబట్టి మనం దాన్ని తప్పించబడ్డాం. కాబట్టి దాన్ని కనికరము అంటారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. కృప కనపడుతుందండి మీకు? కనిపిస్తుందన్నా. ఓకే. నెక్స్ట్ కృప. కృప అనేది దేవుని గొప్ప అనుగ్రహం. ఎన్నడూ సంపాదించలేని లేదా అర్హత లేని వ్యక్తులకు వివరించలేని మంచి విషయాలను ఇవ్వడం. అంటే ఇది చాలా పెద్ద పదం. కృప 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 అనేది చాలా పెద్ద పదం. అది దేవుని యొక్క గొప్ప అనుగ్రహం. ఎప్పుడూ సంపాదించలేని లేదా అర్హత లేని వ్యక్తులకు వివరించలేని మంచి విషయాలు. అంటే ఏమాత్రం అది పొందుకోవడానికి అర్హత లేదు, లేకపోతే ఏమాత్రం లేదు గాని దాన్ని మనం తీసుకునే అంత దాన్ని పొందుకునే దాన్ని కృప అంటారు. నెక్స్ట్, యేసు మన శిక్షను తీసుకోవడమే కాదు. ఇందాక మనం కనికరంలో ఏం చెప్పామండి? మనం పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. పాపం వల్ల జీతం వచ్చే మరణం. కానీ ఆ మరణాన్ని దేవుడు తప్పించడానికి ఆ పాపం యొక్క శిక్షను యేసుక్రీస్తు ప్రభు దాన్ని భరించాడు. దాన్నే కనికరం అంటున్నాం. యేసు మనకు మన శిక్షను తీసుకోవడమే కాదు, మనలను దత్తత తీసుకున్నాడు, నీతిమంతులుగా చేయబడ్డాం, పరిశుద్ధాత్మ వరముగా పొందుకున్నాం, మరియు దేవుని బిడ్డలంగా శాశ్వతమైన వారసత్వాన్ని పొందుకున్నాం. ఏదో కొన్ని రోజుల మటుకే మనం దేవుని కుమారులంగా తీర్చబడలేదులే గాని దేవుడు మనకు పరిశుద్ధాత్మను వరాన్ని ఇచ్చాడు. మనం ఎఫెసీ పత్రికను ధ్యానించినప్పుడు మొదటి అధ్యాయంలో ఆ విషయాలన్నీ మనం గమనించామండి. చాలా క్లియర్ గా మొదటి అధ్యాయం మొత్తం అసలు మనం ఏమై ఉన్నామని మనం ఒకసారి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ మాట మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ మాట, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎవరి వల్ల? యేసుక్రీస్తు వల్ల. ఆయన యొక్క రక్తం వల్ల మనకు విమోచన, మనకు క్షమాపణ కలిగింది. మనం అలా చదువుకుంటూ వెళ్తే మనం 13వ మాటను కూడా మనం గమనించినట్లయితే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క కృప ద్వారా యేసు మన శిక్షను తీసుకోవడమే కాదు గాని మనల్ని దత్తత తీసుకున్నాడు. మనం నీతిమంతులుగా చేయబడ్డాం. మనకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నాం. మరియు మనం దేవుని బిడ్డలంగా ఏమయ్యామండి? శాశ్వతమైన వారసత్వాన్ని పొందుకున్నాం. ఈ యొక్క విషయాలన్నీ చాలా డీటెయిల్డ్ గా ఆ యొక్క ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి మనం కృప కనికరం అంటే ఏంటి, కృప అంటే ఏంటి అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవడం ఏంటి అంటే, కనికరం అంటే అర్హమైన దాన్ని పొందుకొనకపోవుట. మనం ఇందాక రోమపత్రిక 6:23లో చూసాం, పాపం యొక్క జీతము ఏంటండి? మరణం. కాబట్టి మనం యాక్చువల్ గా మరణాన్ని పొందుకోవాలి. ఆ పాపం వల్ల వచ్చే మరణాన్ని పొందుకోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు మన పాపాల నిమిత్తము ఆ వచ్చే మరణాన్ని ఆయన అనుభవించాడు కాబట్టి దాన్నే కనికరం అంటున్నాం. కనికరం అంటే అర్హమైన దాన్ని పొందుకొనకపోవుట. మనం దేనికి అర్హులం? మరణానికి అర్హులం. కానీ దాన్ని మనం పొందుకోలేకపోయాం.
దేవుడు మన పట్ల కనికరం చూపించాడు కాబట్టి ఆ మరణము మనలో నుండి కొట్టివేయబడింది అన్నట్టు. తర్వాత కృప అంటే ఏంటి అంటే అర్హత లేని దాన్ని పొందుకొనుట. అర్హత లేనిది ఏంటిది? మనం నీతిమంతులం కాదు, మనకు పరిశుద్ధాత్మ వరం ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం దేవుని బిడ్డలంగా శాశ్వతమైన వారసత్వాన్ని మనం పొందుకోవాల్సిన అవసరత లేదు. అది అర్హులముగా దాన్ని పొందుకోవడానికి. మనం ఇంకా ఈ లోకంలో పాపపు జీవితంలో ఇలా ఉన్నప్పుడు మనం దేవుని నీతి ఏ విధంగా చేయబడతాం, ఏ విధంగా దేవునితో సమాధాన పరచబడతాం, ఏ విధంగా దేవుని యొక్క ఆత్మ త్రిత్వములో ఒకరైన పరిశుద్ధాత్మ దేవుడు మనతో జీవించడానికి మనం అర్హులమా అండి? అర్హులమంటారా? చెప్పండి అండి. అర్హులం కాదు. అయినా సరే ఆ అర్హత లేని దానిని మనం పొందుకుంటున్నాం కాబట్టి దాన్ని కృప అంటారు. కాబట్టి అర్థమైందండి కనికరానికి కృపకి డిఫరెన్స్. కనికరం అంటే అర్హమైన దానిని, ఆ యొక్క మరణాన్ని పొందుకోకపోవడం అనేది కనికరం. కృప అంటే అర్హత లేని దాన్ని పొందుకోవడం. అంటే దేవుని నీతిగా మనం చేయబడడం, దేవునితో సమాధానపరచబడడం, దేవుని యొక్క ఆత్మను మనలో ఉంచే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మనకు స్వాస్థ్యంగా సంచకరువుగా ఉండడం, మనం దత్తపుత్రులుగా చేయబడడం, శాశ్వతమైన వారసత్వాన్ని పొందుకోవడం అనేది దేవుని యొక్క కృప అనే యొక్క కనికరము మరియు కృప గురించి మనం అర్థం చేసుకున్నాం. అర్థమైంది కదండి? ఎస్ ఎస్. నెక్స్ట్ విశ్వాసం. విశ్వాసం అనేది మనకి చాలా అర్థమైన మనకి విషయం చాలా క్లియర్ గానే ఉంటుంది. విశ్వాసం అంటే సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎవరినైనా లేదా దేనినైనా పూర్తిగా నమ్మడం. ఎవరినైనా లేదా దేనినైనా పూర్తిగా నమ్మడం. సో దానికి డెఫినేషన్ మనందరికి తెలిసిన విషయమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అది విశ్వాసం యొక్క డెఫినేషన్. పాపాత్ములమైన వ్యక్తులు రక్షణను పొందగల ఏకైక సాధనము. మనం మొట్టమొదటిగానే ఈ యొక్క రోమా పత్రిక యొక్క ముఖ్యాంశాల్లో మనం చూసాం. ఏమని చూసాం? మనం యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా దేవుని నీతిని పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ పాపాత్ములమైన మనందరము రక్షణను పొందుకొనగల ఏకైక సాధనం ఏంటి అంటే అది విశ్వాసం. ఆయన చేసిన క్రియను, ఆ యొక్క కార్యాన్ని నమ్మడం, దాన్ని మనం స్వతంత్రించుకోవడం, దాంట్లో మనం ఆ యొక్క నిరీక్షణతో మనం ఉండడం అనేది అది రక్షణకు ఏకైక సాధనం. ఓకేనండి? తర్వాత పాపం నుండి విమోచన, రక్షణ మరియు మానవాళిపై రాబోయే తీర్పు కొరకు యేసుపై పూర్తిగా నమ్మకం ఉంచుట. అంటే ఇక్కడ 3 విషయాలు కనపడతాము. ఏంటేంటి కనపడతా ఉన్నాయి? పాపం నుండి విమోచన, తర్వాత రక్షణ, మూడోది మానవాళిపై రాబోయే తీర్పు. అంటే మనం ఒకరోజు దేవుని ముందు నిలబడాలి. సో వాటన్నిటి నుంచి విడిపించడానికి, దాని నుండి మనం తప్పించబడడానికి యేసుపై పూర్తిగా నమ్మకం ఉంచడమే అది విశ్వాసం. ఈ లోకంలో చాలా విషయాలలో మనం విశ్వాసం ఉంచుతా ఉంటాం. దేవుడు మన పరిస్థితులను అనుకూలపరచాలని, మనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మంచి ఆర్థికపరమైన ప్రతి ఇరుకు ఇబ్బంది నుంచి తప్పించబడాలని, మనకు సమాధానం ఇవ్వాలని, మనకు అన్ని విషయాలలో దేవుడు తప్పించాలని విశ్వాసము ఉంచుతా ఉంటాం. కానీ ఈ 3 విషయాలు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. తర్వాత అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అనే విషయం మనందరికీ తెలుసు. అది రోమపత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు. తర్వాత మీరు ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయం చూసుకుంటూ వెళ్ళినప్పుడు రోమపత్రిక 4వ అధ్యాయంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలు ఉంటాయి, కానీ దాన్ని ఇంకా లోతులోనికి వెళ్ళొచ్చు.
కాబట్టి అబ్రహాం ఎవరయ్యా అంటే ఆయన విశ్వాసులకు తండ్రి. తండ్రి. తర్వాత చివరికి మార్టిన్ లూథర్ గారి యొక్క ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే, పాపము మీతో ఉందా, మీ భుజాలపై ఉన్నదా, లేదా అది దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తుపై ఉందా? రెండు విషయాలు. ఆ పాపము, మనం పాపాత్ములము, మనం పాపంలోనే ఉన్నాం. చాలా సార్లు మనం చేయొద్దు అనుకుంటూనే ఇంకా చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ పాపాలను మన మీద ఉంచుకుంటున్నామా, లేదా యేసుక్రీస్తు ప్రభు మీద మనం ఆ పాపాలను ఉంచుతున్నామా? ఎందుకంటే రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనందరికి తెలుసండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ మాట మనం పలుమార్లు మనం చదువుకుంటా ఉంటాం. చాలా సార్లు మనం చదువుకుంటా ఉంటాం. ఆ యొక్క మాటలను మనం గమనించినట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాము. ఆమేన్. వాటిని విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టి యేసయ్యకి అప్పగించేసి ఆయన వైపు చూస్తూ వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే, ఇప్పుడు అది మీ వీపు మీద ఉంటే మీరు ఓడిపోయారు. కానీ అది క్రీస్తుపై ఆధారపడి ఉంటే మీరు స్వేచ్ఛగా ఉంటారు మరియు మీరు రక్షింపబడతారు. ఎందుకంటే మన పాపాల కోసం, మన నిమిత్తము, మన దోష శిక్షను మన కోసం మనకొచ్చే ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే, శిక్ష ఏంటంటే మరణం. ఆ మరణాన్ని ఆయన తన మీద వేసుకున్నాడండి. మన ఎడల తన కనికరాన్ని చూపించాడు. చూపించి మనము దేనికైతే, ఏ శిక్షకైతే వారసులము, ఆ శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఆయన కనికరం చూపించాడు కాబట్టి మనం విశ్వాసం వల్ల, మనం ఆయన మీద విశ్వాసం ఉంచడం వల్ల మనం ఆ కనికరాన్ని పొందుకుంటాం. తర్వాత మనం విశ్వాసం వల్ల ఆయన యొక్క కృపను మనం పొందుకుంటాం. ఎందుకంటే మనం బోలెడన్ని సార్లు మనం చూసాం. మనం ఎలా రక్షించబడ్డామండి? విశ్వాసం ద్వారా, కృపచేతనే. కృపచేతనే, విశ్వాసం ద్వారానే మీరు రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు. కాదు. కాబట్టి విశ్వాసం అనేది రోమపత్రికలో మనకి పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల కనపడతా ఉంటుంది. రోమపత్రికలో ఇంకా విశ్వాసం వల్లనే మనం దేవుని నీతిని పొందుకుంటాం, దేవుని నీతి మనకు ఆపాదించబడుతుంది అనే విషయాన్ని చాలా లోతులోకి తీసుకెళ్తా ఉందండి. తర్వాత పదాన్ని మనం గమనించుదాం. తర్వాత పదం పాపం. పాపం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే మిస్సింగ్ ద మార్క్. అంటే దాని అర్థం ఏంది? ఈ బాణాలు ఎల్లో కలర్ దాంట్లో వేయాలి, కానీ ఎల్లో కలర్ లో పడకుండా చుట్టుపక్కల పడతా ఉన్నాయి. దాన్ని మిస్సింగ్ మార్క్ అంటారు. అంటే దాని అర్థం గురిని తప్పుట. రోమపత్రిక 3వ అధ్యాయం 23లో మనం చూసినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు ఏదో కోరుకుంటున్నారో ఎవరు చేయలేకపోతున్నారు. ఆ యొక్క గురిని అందరూ తప్పుతూనే ఉన్నారు. ఏదో ఒక విధంగా తప్పుతున్నారు, ఎన్నో విధాలుగా తప్పిపోతున్నారు. కాబట్టి నేను పాపం చేయలేదండి అనేది లేదు. మనం అన్ని విషయాలలో గురి తప్పిపోతా ఉంది. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మనం ఎన్నిసార్లు తప్పిపోతున్నామండి? అంటే దేవుడు మనం ఆశపడతా ఉంటాం, పొద్దున్నే లేవగానే నేను ప్రార్థన చేయాలి, పొద్దున్నే లేవగానే నేను వాక్యం చేయాలి, చదవాలి, పొద్దున్న లేవగానే నేను పూర్తిగా సమర్పించుకోవాలి, దేవుని యొక్క చిత్తం ఆ యొక్క రోజు మొత్తం జరగాలని అనుకుంటాం. కానీ ప్రాక్టికల్ గా చూసినట్లయితే అవన్నీ జరుగుతా ఉన్నాయా? చాలా సార్లు రోజువారీ జీవితంలో మనం ఎన్నో దేవుడు ఇలా చేయాలని చెప్పినప్పుడు చాలా సార్లు తప్పిపోతా ఉంటాం. ఈ లోకంలో మనం పనులలో వెళ్ళినప్పుడు చాలా సార్లు కోపపడొద్దు అనుకుంటాం, కోపపడతా ఉంటాం. చాలా సార్లు ఇతరులను చూసి అసూయ పడొద్దు అనుకుంటాం, మనం అసూయ పడతా ఉంటాం. ఇతరుల గురించి మనం నెగిటివ్ గా మాట్లాడొద్దు అనుకుంటాం, మాట్లాడుతూ ఉంటాం. మనం ఎప్పుడు అబద్ధం ఆడొద్దు అనుకుంటా ఉంటాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అంటే చాలా సార్లు ఆ యొక్క గురిని మనం తప్పుతా ఉన్నాం. కాబట్టి పాపం అంటే గురిని తప్పుట. అంటే దాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఏంటి అంటే, దేవుని గుణమును మరియు దేవుని యొక్క
సంకల్పాన్ని వ్యతిరేకించే ప్రతి వైఖరి లేదా చర్య. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క గుణగణాలు ఏంటో వాటిని వ్యతిరేకించే దాన్నే పాపము అని మనం చెప్పొచ్చు. ఇంకొక విధంగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి పాపాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం చూసిందే రోమపత్రిక 6వ అధ్యాయం 23లో ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అంటే పాపం అనగానే దాని కాన్సిక్వెన్స్ లేక దాని రిజల్ట్ ఏంటయ్యా అంటే, పాపం చేసిన ఏ వ్యక్తి కూడా దేనికి అర్హుడు అంటే మరణానికి మాత్రమే అర్హుడు. అంటే పాపం అనగానే మరణము అనే విషయాన్ని మనకు రావాలి. తర్వాత మనం రోమపత్రిక 3వ అధ్యాయం 23వ మాట మనం చూద్దామండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 23వ మాట మనం చూసినట్లయితే ఏముందండి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఏ భేదం లేదు, మనుషులందరూ పాపంలోనే ఉన్నారు. తర్వాత మన రోమపత్రిక 5వ అధ్యాయం 12వ మాటను మనం గమనించినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే ఏ భేదం లేదండి, ఏ భేదం లేడు. చాలాసార్లు మనం అనుకోవచ్చు నేను పర్ఫెక్ట్ ఉన్నా అని, కానీ చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఏ భేదం లేదు, మనుషులందరూ పాపం చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు మనం కనికరం చూసాం, కృప చూసాం, పాపం చూసాం. ఈ 3 విషయాలు చూసాం. తర్వాత దానికి వెళ్దాం. తర్వాత ధర్మశాస్త్రం అంటే ఏంటో మనం ఒకసారి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రం అంటే ఏంటి అంటే దేవుని చేత ఇవ్వబడిన ఆజ్ఞలు. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 25 వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము కనపడతా ఉంటుంది. చాలా క్లియర్ గా ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం మనకు కనపడతా ఉంటుంది. మనం 24వ మాట మనం చూసినట్లయితే గలతీ పత్రిక 3వ అధ్యాయం 24, కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, నువ్వు ఇలా రూల్స్ పాటించాలి, ఇలా చేయాలి అనేది ఒక బాల శిక్షకుడుగా ఉన్న అది ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది. కానీ క్రీస్తు తర్వాత ఆ యొక్క ధర్మశాస్త్రము ఏమైంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయం 4వ మాట చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ మాట చదువుతారు ఎవరన్నా? విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడండి? ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే క్రీస్తు తర్వాత ఉన్న మనందరము ధర్మశాస్త్రం క్రింద ఎన్నటికీ ఉండడం లేదు. మనం ధర్మశాస్త్రం క్రింద ఉండాల్సిన అవసరత లేదు క్రీస్తు తర్వాత మనం 13వ అధ్యాయం రోమపత్రిక 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదవండి అండి. 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. ఒకరినొకరు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి.
ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఆ అదే మాటలు ఎంత క్లియర్ గా చెప్తున్నారంటే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఆమేన్. మనం అనుకోవచ్చు, ఎట్లా ధర్మశాస్త్రం ఎట్లా నెరవేర్చాలి ఏంది అంటే, సింపుల్ చెప్పే ఆన్సర్ ఏంటంటే, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటే. అంటే మన ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్నిటి ప్రకారం అవసరం లేదు, కానీ క్రీస్తు తర్వాత క్రీస్తు ఏమయ్యాడంటే 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా అంటే ప్రేమ కలిగి ఉండటం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చొచ్చు. ఆమేన్. మొదట స్టార్టింగ్ లో యేసుక్రీస్తు ప్రభువు వద్దకు నడిపించడానికి ఆ ధర్మశాస్త్రం బాల శిక్షకుడుగా ఉన్నాడు, గాని ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద మనం ఏం ఉండాల్సిన అవసరం లేదు. మనం సింపుల్ గా చేయాల్సింది ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్మడం, మనము ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించడం, మన పొరుగు వారిని ప్రేమించడం. అంటే మనం వేరే వాళ్ళని ప్రేమించినప్పుడు మనల్ని మనం ప్రేమిస్తాం కదండి, మనకు మనం ఏమన్నా హాని చేసుకుంటామా? చేసుకో. కాబట్టి వేరే వాళ్ళని, ఇతరులను ప్రేమించినప్పుడు ఇతరులను మనం ఎప్పుడు ఏ హాని చేయము. అంటే సింపుల్ గా చెప్పొచ్చు అంటే, ప్రేమ ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ఆజ్ఞ ఏమిటి? మనం ఇర్మియా గ్రంథం 31-33 చూడండి అమ్మా. తర్వాత ఇంకొకరేమో హెజ్కేలు 36-26-27 చూడండి. 31 33 జ్యోతక్క, మిగిలిన వాళ్ళు హెజ్కేలు 36-26-27 చదవం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాని వ్రాసెదను. అంటే క్రీస్తు తర్వాత దేవుడు చెప్పేది ఏంటి అంటే, ఆ యొక్క విషయాలను, ఆయన నిబంధన ఏంటంటే, దేవుని యొక్క ధర్మ విధి ఎక్కడ రాస్తా అని చెప్తున్నారు? వారి మనస్సులలో ఉంచుతాను, వారి హృదయం మీద నేను దాన్ని వ్రాస్తా అని చెప్తా ఉన్నారు. తర్వాత ఎజెక్యేలు 36-26-27 చదవండి అమ్మా. ఇంకొకరు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిగాను మిమ్మను చేసేదను. ఆయన ఆత్మను మనలో ఉంచేసి మనల్ని ఆయన యొక్క కట్టడలను చేసేవారిగా, ఆయన విధులను నెరవేర్చేవారిగా మనల్ని చేస్తారు అనేది ఆ క్రీస్తు తర్వాత ఆ యొక్క ఆజ్ఞలోనికి, ధర్మశాస్త్రం ఏమో మొదట బాలశిక్షకుడుగా క్రీస్తులోనికి నడిపించేసి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనము ప్రేమ కలిగి ఉండడం, తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలు మన హృదయంలో రాయబడడం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేసి ఆ యొక్క వాటిని ఏ విధంగా మనం పాటించాలి, ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి అనే విషయాలు తెలియజేయడం అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత అతిక్రమం అనే పదం కూడా మనకి రోమ పత్రికలో కనపడతా ఉంటుందండి. అతిక్రమము అనే విషయాన్ని మనం గమనించినట్లయితే సింపుల్ గా మనం చెప్పొచ్చు, గీతను దాటుట. ఇక్కడ ఒక గీత ఉంది, ఆ గీతను దాటడం అనేది అతిక్రమం. ధర్మశాస్త్రము దాటకూడదని గీతను గీస్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అనే ఓలడని రూల్స్ ని పెడతా ఉంది. నువ్వు చేయొద్దు 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 అని చెప్తుంది, కానీ ఎలా చేయొద్దు అనే విషయాన్ని అంత క్లారిటీగా చెప్పలేకపోతా ఉంది. కాబట్టి ఎప్పుడు చేయొద్దు 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 చేయొద్దు. మన ఇళ్లలో కూడా మనం చూస్తా ఉంటాం, మన పిల్లలకి చేయొద్దు చేయొద్దు అంటే వాళ్ళు కావాల్సిన చేయొద్దన్న దాన్ని చేస్తా ఉంటారు. కాబట్టి అది దాన్ని అతిక్రమం అంటారు. దానికి మన రిఫరెన్స్ చూడొచ్చు, రోమపత్రిక 4వ అధ్యాయం 15వ మాట. రోమన్స్ చాప్టర్ 4:15. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఓకేనండి. అంటే అతిక్రమం అంటే గీతను దాటుట. తర్వాత నెక్స్ట్ దుర్నీతి. జ్యోతక్ ఒక్కతే చదువుతుంది, మిగిలిన వాళ్ళు ఎవరు చదవట్లేదు. నేను జ్యోతక్కని మ్యూట్ చేస్తా, మిగిలిన వాళ్ళు చదవాలి.
మ్యూట్ చేసిన, అవసరం అంటే మళ్ళీ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. దుర్నీతి. అన్న ఇంత ముందు ఒకసారి పెట్టరు మళ్ళీ. అతిక్రమము గీతను దాటుట, ధర్మశాస్త్రము దాటకూడని గీతను గీస్తున్నది. తర్వాత నేను పంపిస్తాలేమో, నేను పీడిఎఫ్ చేసి నేను పెడతాను. నెక్స్ట్ దుర్నీతి. దుర్నీతి అంటే దాన్ని సింపుల్ గా మనం డిక్షనరీ ప్రకారం ఏ విధంగా చూడొచ్చు అంటే నైతిక అవినీతి, దుర్మార్గము. దాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఆదాము పాపము కారణంగా మానవ స్వభావం యొక్క సహజ అవినీతి. సహజంగానే మనిషిలో చెడు స్వభావం ఉంది, సహజంగానే అది అంత చెడు 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 స్వభావం ఉంది. దాన్ని దుర్నీతి అంటారు. అంటే మానవుని ప్రతి ఒక్కరిలో దుర్నీతి ఉందండి. మనం ఇంతకు ముందే చూసాం, నీతి ఎవ్వరిలో లేదు, అందరూ దుర్నీతి చేతనే ఉన్నాం. మనం రోమపత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదవండి. ఇంకొకరేమో కీర్తనలు 14:1-3 వచనాలు తీయండి. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, ఆ, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించి వాడెవడును లేడు, దేవుని వెదుకు వాడెవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. ఎక్కడైనా లేదు. నిజంగా ఈ మాటలు చదువుతుంటే నాకు చాలా కఠినంగా ఉన్నట్లు అనిపిస్తా ఉంటుంది, కానీ వాస్తవమే అది. చాలా సార్లు ఏమంటారంటే లోకంలో అక్కడ దేవుని మాటలు క్లియర్ గా చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవ్వడునూ లేడు, దేవుని వెదకు వాడెవ్వడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన మా వారైరి. ఎంత దారుణంగా తిడుతున్నారండి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే నేను ఇందాక చెప్పాను కదండి స్టార్టింగ్ లో, ఈ యొక్క రోమపత్రిక మొదటి 3 అధ్యాయాలు ఏం తెలియజేస్తా ఉందంటే దేవుని నీతి యొక్క అవసరత ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తా ఉంటుంది. అంటే ఎందుకు మనకు దేవుని నీతి కావాలి అనే విషయాలని యొక్క మొదటి 3 అధ్యాయాలలో తెలియజేస్తున్నప్పుడు చెప్పిన విషయం. ఎందుకంటే ఒక్కరు లేరండి, ఒక్కడికి మంచి ఆలోచన లేవు, ఒక్కడు గ్రహించే వాళ్ళు లేడు, ఒక్కడు దేవుని వెదికే వాళ్ళు లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన అయిపోయారు, మేలు చేయవాడు ఒక్కడు లేడు అన్నట్లుగా చెప్తూ చివరికి ఏం చెప్తారంటే, కాబట్టి మనం దుర్నీతిలో ఉన్నాం, మనం అనీతిమంతులం, కాబట్టి మనకు నీతి కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనము నీతిని పొందుకుంటాం అనే విషయాలు మనకు అర్థమవుతా ఉంటది. తర్వాత కీర్తనలు 14వ కీర్తన 3 వచనాలు చదవండి అమ్మా. దేవుని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయు వాడొక్కడును లేడు, వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. అంటే మనం ఇంతకుముందు చదువుకున్న మాటలే ఇక్కడ నుంచి కనపడతా ఉన్నాయి. అంటే మేలు చేయవారు ఒక్కరు లేరు అంటే అందరూ నేను ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నా, ఇన్ని చేస్తున్నా అంటే అవన్నీ అవసరం లేదు. ఆ యొక్క ఆదాము స్వభావం ద్వారా మానవ స్వభావమే సహజంగా అవినీతి వైపు నడుస్తా ఉంది, సహజంగానే దుర్నీతిలోనికి వెళ్తా ఉంది. కాబట్టి ఈ లోకములో పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా మంచివారు కారు అనే విషయాన్ని తెలియజేస్తా ఉంది. దాన్నే దుర్నీతి అని మనం అనొచ్చు. కాబట్టి దీన్ని జాన్ కెల్విన్ ఏ విధంగా చెప్పారు అంటే, ధర్మశాస్త్రమును బాహ్యంగా సమర్థించే సామర్థ్యం ఉన్నప్పటికీ, అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంది, నువ్వు అబద్ధం ఆడొద్దు, నువ్వు వ్యభిచారం చేయొద్దు, నువ్వు కోప్పడొద్దు, అలా అన్ని విషయాలు చెప్తా ఉంటుంది. కానీ ఆ ధర్మశాస్త్రము బాహ్యముగా సమర్థించే సామర్థ్యం ఉన్నప్పటికీ లోపల వక్రీకరణ మిగిలిపోయింది. అంటే బయట బాహ్యంగా ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అని అనుకున్నాను, లోపల అయితే ఆ వక్రీకరణ మిగిలిపోయింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమో వ్యభిచారం చేయొద్దని చెప్తా ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు,
నువ్వు వ్యభిచారం చేయడం కాదు, నీ యొక్క ఆలోచనలో చెడు ఆలోచనలు ఉంటే నువ్వు వారితో వ్యభిచారము చేసినట్లే. అంటే అంటే క్రియ చేయడము కొంతవరకు ఆగొచ్చేమో కానీ అంతరంగికంగా అనేది చాలా కష్టంగా ఉంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించినప్పటికీ కూడా లోపల ఏమైందండి? అంతరంగంలో ఏమైంది? వక్రీకరణ మిగిలిపోయింది. అది మానవ చర్యలన్నింటినీ అనగా బాహ్యంగా మంచివి లేదా చెడ్డవి అన్నీ దేవునికి అసంతృప్తి కలిగేలా చేస్తుంది. అంటే నువ్వు ఎంత మంచి చేసినా బాహ్యంగా నీ అంతరంగంగానేమో వక్రీకరణ ఉంది. నీ అంతరంగికంగానేమో ఆ రూటు లేకపోతే వాటిని ఏమంటారండి, ఆ వేర్లు లోపల ఉన్నాయి. ఆ వేర్లు పూర్తిగా వెళ్ళలేకపోతున్నాయి. కాబట్టి నువ్వు ఎంత బయటకు మంచి చేసినా దానివల్ల దేవునికి సంతృప్తి ఏమీ కలగడం లేదు. అర్థమవుతుందండి? దేవునికి ఏం సంతృప్తి కలగడు. నువ్వు బయటకేమో అంత బానే వ్యభిచారం చేద్దా, రైట్, నేను వ్యభిచారం చేయలేదండి, కానీ నీ అంతరంగం ఎలా ఉంది? నీ అంతరంగపు ఆలోచనలు ఎలా ఉన్నాయి? నిజంగా అటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు నీకు ఎప్పుడు రాలేదా? అంటే వచ్చినట్లయితే నువ్వెంత పరిశుద్ధంగా బయటకున్నా గాని దేవుని దృష్టిలో దేవునికి నువ్వు సంతృప్తికరంగా ఉన్నట్లా, అసంతృప్తికరంగా ఉన్నట్లా? కాబట్టి అది దుర్నీతి. దాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయిందండి. నెక్స్ట్ తీర్పు లేదా శిక్షావిధి. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కోర్టులో ఉండడం. ఎవరికైనా ఒక నిర్దిష్ట శిక్ష విధించడం, ముఖ్యంగా మరణం విధించడం. మనం ఇంతకు ముందే రోమపత్రిక 6:23లో చూసాం, పాపం యొక్క జీతము మరణం. అంటే తీర్పు ఏంటి అంటే మనం పాపాత్ములము, మనం పాపంలో ఉన్నాం కాబట్టి, పాపం చేస్తున్నాం కాబట్టి మనకు రావాల్సిన తీర్పు ఏంటండి? మనకు రావాల్సిన శిక్షా విధి ఏంటండి? మరణం. మరణానికి మనం అర్హులం అనేది ఆ యొక్క తీర్పు, శిక్షా విధి. ఉదాహరణకు కోర్టు కేసు, దాంట్లో ఆ తీర్పులో ఏంటి అంటే ఫైనల్ గా ఏమవుద్ది? అపరాధిగా తీర్పు తీర్చుట. కానీ మనం రోమపత్రిక 5వ అధ్యాయం 18వ మాట చదవండి అండి. రోమపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. రోమన్స్ 5:18. కాబట్టి తీర్పు అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికి శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులకు అందరికి జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. అంటే రోమ 5:18 ప్రకారము క్రీస్తు యేసు బయట ఉన్న వారికి ఏమవుతుందండి? శిక్షా విధి కలుగుతుంది. అమ్మా, ఎవరు పిల్లలు మాట్లాడతారు, కొద్దిగా మ్యూట్ చేయరా? ఎవరబ్బా? నేను ఇక్కడ స్క్రీన్ పెట్టుకున్నా కదా, నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఓకే. కాబట్టి క్రీస్తు యేసు బయట ఉన్న వారికి వచ్చేది ఏంటి అంటే రోమపత్రిక 5వ అధ్యాయం 18 ప్రకారం శిక్షా విధి వస్తుంది. అలానే మనం రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 1 మనం చూసినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే క్రీస్తు యేసు బయట ఉన్న వారికి ఏమవుద్ది? ఈ తీర్పులో ఏమొస్తుంది? శిక్షా విధి వస్తుంది. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏమొస్తుందండి? ఏ శిక్షా విధి ఉండదు. తీర్పు అనే మాట కూడా మనకు రోమపత్రికలో బోలెడన్ని సార్లు మనకు కనపడతా ఉంటుంది. క్రీస్తు యేసు బయట ఉన్న వారికి శిక్షా విధి, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఓకేనండి? మనకి సమయం 7:30 అవుతుంది. మనం ఎన్నో స్లైడ్లో ఉన్నాం? ఓకే, ఇంకొక 2 స్లైడ్లు చూద్దాంలే. నెక్స్ట్ ప్రాయచిత్తం. ప్రాయచిత్తం అంటే మీకు ఆ పిక్చర్ అర్థమవుతుంది కదండి. యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము ఆయన మరణించడం. దాన్ని ప్రాయచిత్తాన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, తప్పుకు సవరణలు చేసే చర్య, బుజ్జగించడానికి, ఎవరికైనా ఉపశమనము కలిగించడానికి చేసే చర్యలు. అంటే మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరి చేసుకోవడానికి మనం రిటర్న్ గా చేసే దాన్ని ప్రాయచిత్తము. దాన్ని ఆ విధంగా ప్రాయచిత్తం అని చెప్పొచ్చు. దేవునికి వ్యతిరేకముగా మనిషి చేసిన తిరుగుబాటు
దేవుని ఉగ్రతకు దారితీస్తుంది మరియు తీర్పుని ఎదుర్కోవాలి. ఎందుకనగా మన దేవుడు న్యాయమైన దేవుడు. మన దేవుడు చాలా న్యాయంగా ఉంటాడండి. మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనిషి చేసిన తిరుగుబాటుకు దేవుని ఉగ్రత వస్తుంది. ఆ తీర్పును ఎదుర్కోవాలన్న మన రోమపత్రిక 3:25-26లో మాటలు మనం గమనించవచ్చు. యేసు మన స్థానంలో మరణించి మన పాపాలను తనపై వేసుకున్నప్పుడు విశ్వసించిన వారందరిపై దేవుని న్యాయమైన కోపాన్ని సంతృప్తి పరిచాడు. ఎందుకంటే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం, మన దేవుడు న్యాయమైన దేవుడు కాబట్టి మానవుని యొక్క పాపం వల్ల ఆ పాపానికి వచ్చే జీతం మరణం కాబట్టి ఆ మరణాన్ని తప్పించడానికి మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభు మరణించారు. మన స్థానంలో మన పాపాలను తనపై వేసుకున్నప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తారో వారందరి యొక్క కోపాన్ని, దేవుని యొక్క న్యాయమైన కోపాన్ని ఆయన మీద తీసుకొని ఆ కోపాన్ని సంతృప్తిపరిచినట్లుగా మనం చూడొచ్చండి. దాన్నే ప్రాయచిత్తం అంటారు. ఉదాహరణకు పాత నిబంధన బళ్ళు. మనం ఒకసారి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూద్దామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 11-14. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఆ పాపముని తీసివేయలేని బలులను ఎన్నటికి తీసివేయ బలులను వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మాటి మాటికి అర్పించుతున్నారు. ఈయనైతే తన పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఈయనెవరు? యేసుక్రీస్తు ప్రభు పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలినే సమర్పించాడు. అంటే సదాకాలం, అది జగత్తు టోటల్ గా ఆ బలిని ఆయన ఆ యొక్క బలిని అర్పించడం ద్వారా అందరి పాపాల నిమిత్తం ఆయన ప్రాయచిత్తం చేయబడింది. తర్వాత ఇంకొక నెక్స్ట్ స్లైడ్ చూసి మనం ప్రార్థన చేసుకుందాం. సమాధాన పడుట. సమాధాన పడుట అంటే దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇద్దరు వ్యక్తుల యొక్క వైఖరిని మార్చుట లేదా శత్రుత్వం నుండి స్నేహానికి మార్చడం. అంటే ఇద్దరి ఆలోచన విధానాన్ని మార్చేసి సమాధానపరచడం, శత్రుత్వం నుండి స్నేహమునకు మార్పు. దేవునితో శత్రువుగా నుండుట నుండి దేవుని ప్రియమైన పిల్లలుగా మారుట వరకు. అంటే మనం పాపం వల్ల, మన అపరాధముల వల్ల, మన అతిక్రమముల వల్ల, మన దుర్నీతి వల్ల మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం. కానీ ఆ శత్రువులుగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా మనలను ఆయనతో సమాధాన పరుచుకొని ఏం చేశాడంటే దేవుని ప్రియమైన పిల్లలుగా మనల్ని మార్చుకున్నారండి. పాపముతో తెగిపోయిన దేవుని సంబంధం మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూడొచ్చు. దేవుడు ఏదైతే ఆదాము అవ్వను ఆ యొక్క పండును తినొద్దన్నారో వాళ్ళు తినడం, దాని ద్వారా ఆ దేవునితో సంబంధం తెగిపోయింది. ఆ సంబంధం ఇప్పుడు పునరుద్ధరించబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆ సంబంధం పునరుద్ధరించబడింది. మనం ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయం 11వ మాట మనం చూద్దామండి. రోమన్స్ చాప్టర్ 5:11. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం. ఒకప్పుడు దేవునికి మనం శత్రువులమండి. ఒకప్పుడు మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం. అందుకోసం మనం ఇక్కడ చూడొచ్చు రోమపత్రిక రోమపత్రిక 5వ అధ్యాయం 10వ మాట మనం చూసినట్లయితే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరిచిన ఎడల
సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయనతో జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. కాబట్టి ఆయన మనం శత్రులమైనప్పుడు ఆయన యొక్క మరణం ద్వారా, యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క గొప్ప కార్యం ద్వారా మనం పాపంతో తెగిపోయిన దేవుని సంబంధం ఇప్పుడు పునరుద్ధరించబడింది. అలానే మనం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూసినట్లయితే, సమస్తమును దేవుని వలనైనవి, ఆ. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆ అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును దేవుడు వారి మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. కాబట్టి ఏ విధంగా మనం దేవునితో సమాధానపరచబడ్డాము అంటే అది యేసుక్రీస్తు ద్వారా. దయచేసి మీరు మర్చిపోకండి, రోమపత్రిక మొత్తం ముఖ్యాంశం మొత్తము దేవుని నీతి, దేవుని నీతి, దేవుని నీతి. దేవుని నీతిని మనం ఎలా పొందుకుంటాం అనే విషయం కనపడతా ఉంటుంది. ఇక్కడ దేవునితో ఏ విధంగా సమాధానపరచబడతామంటే యేసుక్రీస్తు చేసిన ఆ యొక్క గొప్ప కార్యం ద్వారా మాత్రమే అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు చాలండి. అంటే దాదాపు మనం 16 స్లైడ్లు చూసాం. నేను ఒక్కసారి మొదటి నుంచి జస్ట్ అట్లా పెడతా, మీకు జస్ట్ సింపుల్ గా అర్థం కావడానికి. ఆ నేపథ్యం ఏంటంటే రచయిత పౌలు గారు, శ్రోతలు, తర్వాత పత్రిక యొక్క ఉద్దేశం నేను మొదట్లోనే చెప్పాను, చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సువార్తను క్రమముగా తెలియపరచుట ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశం. అన్యులకి యూదులకు ఇద్దరి మధ్యలో ఉన్న ఆ రిలేషన్స్, ఆ చులకన భావాన్ని తొలగించడానికి. తర్వాత ఈ కాలక్రమం ఇది జస్ట్ ముఖ్య అంశం అనేది చాలా ప్రాముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. మీ బైబిల్లో ఫస్ట్ పేపర్లో రోమపత్రిక 1వ అధ్యాయం పైన కూడా రాసుకోండి, దేవుని నీతి. సింపుల్ గా మీకు ఎప్పటికీ గుర్తుకుంటది, దేవుని నీతి. రోమపత్రిక మొత్తం దేవుని నీతి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏ విధంగా దేవుని నీతి మనం పొందుకుంటాం, ఏ విధంగా నీతిమంతులుగా మార్చబడతాం, ఏ విధంగా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలనే విషయాలన్నిటినీ రోమపత్రిక మాట్లాడుతూ ఉంటుంది. ముఖ్య వచనం ఇది నెక్స్ట్ వీక్ అలా బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేసి అడక్క ముందే వీలైన వాళ్ళు చెప్తే బాగుంటుంది. తర్వాత రోమపత్రిక యొక్క రూపురేఖలు, మనం దాన్ని 1 నుంచి సింపుల్ గా చెప్పాలంటే 1వ అధ్యాయం పరిచయ మాటలు, ఓకేనండి. 16వ అధ్యాయం ఏమో అది కంక్లూజన్. తర్వాత మొదటి 3 అధ్యాయాలేమో 1, 2, 3 సింపుల్ గా అర్థం చేసుకోవడానికి దేవుని నీతి యొక్క అవసరత ఏంటి, నీతిమంతునుగా ఉండుట యొక్క అవసరత, తర్వాత నీతిమంతునుగా తీర్చబడుట, తర్వాత నీతిమంతునుగా చేయబడట, నీతిమంతునుగా నిరూపించబడట, నీతిమంతునుగా జీవించుట, తర్వాత పౌలు యొక్క ప్రణాళికలు మరియు ముగింపు మాటలు, అవి ఆ రూపురేఖలు. తర్వాత మనం ఇంపార్టెంట్ వర్డ్స్, ప్రాముఖ్యమైన పదాలను మనం చూస్తా ఉన్నాం. కనికరము, కృప, విశ్వాసము, పాపము, ధర్మశాస్త్రము, అతిక్రమము, దుర్నీతి, తీర్పు, శిక్షావిధి, ప్రాయచిత్తము, సమాధాన పడట. మనం ఇక్కడ వరకు చూసాం కదండి, సమాధాన పడట వరకు చూసాం. మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. నీతిమంతులుగా తీర్చబడట, శుద్ధీకరణ, నీతి, తిరిగి జన్మించుట, రూపాంతరము, సున్నతి, మహిమ పొందుట, రక్షణ, ఏర్పాటు, ముందుగా ఎరిగియుట. ఈ కనికరం అంటే ఏంటో చూసాం. తర్వాత కృప అంటే ఏంటో చూసాం. కనికరం అంటే సింపుల్ గా ఈ యొక్క కృపలో చివర్లో నుంచి చాలా క్లియర్ గా డెఫినేషన్ మనం అర్థం చేసుకున్నాం. అర్హమైన దాన్ని పొందుకునకపోవట, పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి దాన్ని మనం పొందుకోలేకపోయాం. దేవుడు కనికరం చూపాడు. యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఆయన మీద తీసుకొని ఆ అర్హమైన దాన్ని మనం పొందుకోలేకపోయాం. కృప అంటే అర్హత లేని దాన్ని పొందుకోవట. అంటే అర్హత లేనిది ఏంటి అంటే దేవుని నీతి, దేవుడు మనల్ని దత్తపుత్రులుగా చేసుకోవడం, పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆయన బిడ్డలంగా శాశ్వతమైన వారసత్వాన్ని ఇవ్వడం అనేది కృప. తర్వాత విశ్వాసం, హీబ్రూస్ 11:1. సో అది మనం చూసాం. తర్వాత పాపం, గురిని తప్పుట అనే విషయాన్ని మనం గమనించాం.
ధర్మశాస్త్రం అంటే ఇది బాల శిక్షకుడుగా యేసుక్రీస్తు వైపు నడిపించడం. క్రీస్తు తర్వాత క్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు. ప్రేమ అంటేనే ధర్మశాస్త్రం నెరవేర్చుట అని, తర్వాత అతిక్రమం అంటే గీత దాటుట అని, తర్వాత దుర్నీతి ఆదాము పాపం చేసిన ఆ కారణాన్ని బట్టి మానవ స్వభావమే సహజంగానే అవినీతి వైపు ఉంది, సహజంగానే దుర్నీతిలో ఉన్నామనే విషయాన్ని, తర్వాత తీర్పు శిక్షా విధి అంటే యేసుక్రీస్తునందు బయట ఉన్న వారికి శిక్షా విధి. సింపుల్ గా ఇది గుర్తుపెట్టుకోండి. రోమన్స్ 5:18-8:1 క్రీస్తు యేసు బయట ఉన్న వారికి ఏమో శిక్షా విధి ఉంటుంది, క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రాయచిత్తం ఆయన యేసుక్రీస్తు ప్రభువే మన కోసం ఆ దేవుని యొక్క న్యాయమైన కోపాన్ని సంతృప్తిపరిచాడు. మన పట్ల దేవునికి ఉన్న కోపాన్ని సంతృప్తిపరిచాడు. సమాధాన పడట, మనం పూర్వము దేవునికి శత్రువులుగా ఉన్నాం, కానీ దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకున్నాడు. ఓకేనండి, మనం ఇంతవరకు మనం చూసాం. సో ఈరోజు మనం ముగించుకుందాం.